నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా 60:20. ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎంతో దుఃఖం ఉండి ఉండొచ్చు. మన జీవితాల్లో ఎంతో శోకం ఉండి ఉండొచ్చు. ఈరోజు ఎవరూ లేకపోయారే అని ఒక దుఃఖం, ఏది జరగట్లేదని ఒక దుఃఖం, ఎవరో తోడు లేరనే ఒక దుఃఖం, మనం నమ్ముకున్న వారు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారనే ఒక దుఃఖం, మనం ప్రేమించిన వారు మనల్ని మోసం చేసి వదిలి వెళ్ళిపోయారని ఒక దుఃఖం, అన్నీ ఉన్నా అందరూ ఉన్నా ఒంటరివాడిని అయిపోయానని ఒక దుఃఖం ఉండి ఉండొచ్చు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు లోకమంతా ఎక్కడ చూసినా దుఃఖమే ఉంది. ఏం చూసినా దుఃఖం. ఎందుకంటే మనం అనుకునేవారు మనల్ని విడిచిపోయి మరణించి మనల్ని అనాథం చేసిన సంఘటనలు అనేకం. ప్రియదేవుని బిడ్డ, ఈ లోకంలో ఉన్న దుఃఖం అంతా నీలో ఉందా? ఆ దుఃఖం అంతా వెళ్ళిపోవాలని నువ్వు ఆలోచన చేస్తున్నావా? దుఃఖిస్తూ 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 నీ జీవితం అంతా దుఃఖ దినములు అయిపోయాయా? అయితే దేవునికి ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నీ దుఃఖాన్ని దేవుడు తీసేస్తానంటున్నాడు. నీ దుఃఖాన్ని దేవుడు పూర్తిగా తొలగిస్తానంటున్నాడు. నీకు దుఃఖం కలిగించే సంఘటనలు, నీకు దుఃఖం కలిగించే వ్యక్తులు, నీకు దుఃఖం కలిగించే పరిస్థితుల్లో యేసు నామంలో దేవుడు తీసేస్తాడని ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నువ్వు దీన్ని నమ్ముతున్నావా? అయితే ప్రభువు నందు విశ్వాసం ఉంచు. నీ దుఃఖ దినములు సమాప్తంలో అవుతాయి. దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని ఎదుట ప్రార్థించు. దేవుని కోసం నిలబడు. నీ దుఃఖ దినములు సమాప్తంలో అవుతాయి. సంతోషించి ఆనందిస్తావు. గెంతులు వేసి దేవుని మహింపరుస్తావు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.